ఇప్పుడు మీరేమో ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అంటున్నారు. ఫోర్త్ సిటీ అంటే 4 బ్రదర్స్ సిటీ అన్నట్టు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారండి దానికి? కల్వకుట్ల కుటుంబం అనుకున్నావు ఇది? కల్వకుట్ల కుటుంబంలో అంటే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత, ఇంకోటి 4 సిటీ కాదు 5. మేము మాకు ఇంకా 4 బ్రదర్స్ అంటున్నాం కదా, మీరు 5గురు మీరు. కవితనే చెప్పింది కదా, మేము చెప్పాల్సిన అవసరం లేదు. బయట వాళ్ళు ఎవరన్నా చెప్తే మా మీద నిందలేస్తున్నారో అంటుంటే ఒక్క మాట మేము మాట్లాడితే తెల్లారే ప్రెస్ మీట్లు ఆ కౌశిక్ గాడు వాడు వీడు ఉంటాడు వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టిస్తారు. కవిత ఇన్ని మాటలు అంటే ఒక్క ప్రెస్ మీట్ పెడతలేరు. మళ్ళీ 750 కోట్ల ఫామ్ హౌస్ ఎక్కడిది, ఆడ ల్యాండ్లు కొట్టేసినావు అది ఎక్కడిది, అన్ని కవిత ప్రశ్నలు అడుగుతుంది. దానికి ఎందుకో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతలేడు కేటీఆర్. మరి మా నాయకుల మీద ఇట్లనే నిందలేస్తున్నా, మా ప్రభుత్వంలో మేము తప్పు చేసింటే మా ముఖ్యమంత్రి తప్పు చేసినట్టే ఇట్లా మీరు మాట్లాడితే మేము ఊరుకోము అని మా మీద ఇట్లా చెడు కూడా ఆడుతున్నాం మేము కవిత మాట్లాడితే ఎందుకో కేటీఆర్ వచ్చి బయటకు వచ్చి జవాబు చెప్తలేడు. ఒకటికన్నింటికి సస్పెండ్ చేశారు కదా అన్నట్టు మాట్లాడుతారు. సస్పెండ్ చేస్తే ఏమైతే జవాబిస్తలేడు కదా. ఆమె మాట్లాడినట్టుకి హరీష్ రావు సొంత అన్న కేటీఆర్ కాబట్టి కేసీఆర్, కవిత, కేటీఆర్ కలిపి ఆడుతున్నటువంటి డ్రామాలో భాగంగా ఉన్న నిజాలన్నీ బయట పెడుతుంది. ఆ ఒకవేళ నిజంగానే మీరు డ్రామా ఆడతలేకుంటే కవిత మాటలకి కౌంటర్ ఇవ్వవు. మీ ప్రభుత్వ హయాంలోనే 1000 కోట్ల రూపాయలు తప్పిదాలు జరిగినాయి, దారి అల్లినాయి, మీరందరూ దోచుకున్నారు అని కవిత డైరెక్ట్ చెప్పినా ఎందుకో కౌంటర్ ఇస్తలేవు. మీ ప్రభుత్వ హయాంలోనే జరిగినాయి కదా. బతుకమ్మ చీరలకి కనీసం బతుకమ్మ చీర కాదు కదా, కనీసం పోగు కూడా ఇవ్వలేదు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు మీరు బతుకమ్మ చీరలు ఇస్తలేరు ప్రజలకంటే ఏం చెప్తారు? యూనిఫామ్ గా డ్వాక్రా మహిళలకు ఇవ్వడం జరిగింది, ఇస్తున్నారు. ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్స్ కూడా అయినాయి చాలా జిల్లాల్లో. నిజంగా చెప్పాలంటే నేతన్నలకు ఇచ్చినటువంటి ఆర్డర్ పూర్తి స్థాయిలో అవ్వలేదు. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా, రాబోయే కాలం కాదు కొద్ది రోజుల్లోనే అందరు తెలంగాణ మహిళలందరికీ కూడా బతుకమ్మ చీరలు అంటూ బతుకమ్మ చీరలు ఇచ్చి పక్కకు తప్పుకొని పాలిస్టర్ చీరలు ఇచ్చి, పాలిస్టర్ కూడా కావు అవి నైలాన్ చీరలు ఏవో ఉన్నాయి, ఆ చీరలు వాళ్ళలాగా ఇవ్వాలి. ఇచ్చి చీరలు ఇచ్చి బతుకమ్మ చీరలు ఇస్తున్నామని వాళ్ళకి ఏదో ఆ చీర కట్టుకుంటేనే వాళ్ళు పండగ చేసుకుంటారని మురిసిపోయినటువంటి వీళ్ళు మురిసిపోలేదు. వాళ్ళని మురిసింపజేయాలి ప్రయత్నం చేసి వెనకాల నుంచి 100 కోట్లు దారి మరలించినటువంటి మీలాంటి వ్యక్తిత్వం అది కాదు. తెలంగాణ చేనేత కార్మికులతోని మాత్రమే తయారు చేయించినటువంటి చీరల్ని మేము ఈరోజు గ్రూప్ మహిళలకి యూనిఫామ్గా 2 చీరలు ఇచ్చినాం. దాని మీద కూడా కుళ్ళు, దాని మీద కూడా ఇందిరమ్మ పేరు పెట్టొద్దు అంటారు. ఇందిరా శక్తి కింద అవి మహిళలకు ఇస్తున్నాము. ఆ శక్తి ఇందిరా మహిళల చీరనంట మొగడ చనిపోయిన ముండతో ఇస్తే చీరలు కట్టుకోవాలని వాళ్ళు 10 మంది మహిళలతో మాట్లాడిస్తారు. సిగ్గు లేకుండా మాట్లాడించేటప్పుడు సిగ్గు పెట్టుకోండి. ఇందిరమ్మ ఇండ్లలో ఉంటుంది, ఆ ఇండ్లు వాపసేయండి. ఓకే, ఆనాడు ఇందిరమ్మ 1981లో మన రాష్ట్రం నుంచి మెదక్ నుంచి పోటీ చేసినప్పుడు తొలి మహిళ. ఆమెకు హక్కుంది తెలంగాణలో ఆమె పేరు పెట్టడానికి కోసం. గెలిచింది అత్యధిక మెజార్టీతో, తొలి మహిళ పార్లమెంట్ సభ్యురాలుగా. అక్కడే తొలి బతుకమ్మ ఆడింది ఇందిరమ్మ. ఆమెకు సంబంధం ఉన్నది, బతుకమ్మకి ఇందిరమ్మకి సంబంధం ఉన్నది. ఇందిరమ్మ కట్టిన ఇండ్లలో ఉంటారు. ఇయ్యాలే మేము ఇస్తే అవి ఇందిరమ్మ ఇండ్లకు వస్తే ఏం కాదు, పాలు వంగించుకోవచ్చు, పూజ చేయొచ్చు. కానీ ఇప్పుడు బతుకమ్మ పేరు మీద అని కాదు, మేము బతుకమ్మ పేరు మీద ఇవ్వలేదు కదా, వాళ్ళకి యూనిఫామ్స్ ఇస్తున్నాం. ఇందిరా మహిళా శక్తి వాళ్ళకి ఇస్తుంటే బతుకమ్మ పేరు కాదు అంటే మీ నాయన మరి కేసీఆర్ కిట్ అని ఎందుకు పెట్టుకుంటాడు? తీసేయమని. ఇట్లాంటివన్నీ కేసీఆర్ పేరు మీద ఎందుకు ఇచ్చాను? మళ్ళీ డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లని ఎందుకు ఇస్తున్నారు? మరి తీసేయండి. ఏం మీరు చేస్తే ఒకటి మేము తీసేయలేదే, ఇంకా మాటలు కూడా మేము అనలేదే. మీరు చేసినటువంటి పిచ్చి పిచ్చి మాటలు మేము మాట్లాడట్లేదు. కానీ ఇందిరాగాంధీ మీద కుళ్ళేందుకురా మీకు? ఈరోజు దేశ స్వతంత్రం లోపల ఆమె భాగస్వామ్యం 5 ఏళ్ల పిల్ల ఉన్నప్పుడు దేశ స్వతంత్రంలో పోరాటం చేసింది ఆమె. నువ్వు కానీ నీ కుటుంబం కానీ నీ ఖాందాల్లో ఎవడన్నా దేశ స్వతంత్రం కోసం పోరాడినాడు ఉన్నాడు వాళ్ళ జీవితంలో? వాళ్ళ నాన్నకి ఈమె ఒకటే బిడ్డ ఇందిరమ్మ. దేశ స్వతంత్రం కోసం వాళ్ళ నాయన వాళ్ళ తాత మొత్తం ఆస్తుల్ని పణంగా పెట్టేసి ఇచ్చేసారు దేశ స్వతంత్రం కోసం. మరి మీరేంద్ర ఇందిరమ్మ గురించి మాట్లాడించేది? ఎవరితోనో 10 మంది మహిళలు కాదు, ప్రతి గుండెలో ప్రతి గడపలో ఇందిరమ్మ ఉన్నది. ఈరోజు ఇందిరమ్మ అంటే భర్త చనిపోయినటువంటి మహిళ కాదామే. ఇందిరమ్మ అంటే తొలి మహిళ, భారతదేశంలో కాదు ప్రపంచంలో తొలి మహిళా ప్రధానమంత్రి ఆమె. ఆమెననే అధికారం కానీ హక్కు కానీ మీకు ఎవ్వరికి లేదు. ఆమెనే ఇంటికి అప్పుడు మీరు బతుకమ్మ చీరలని ఈరోజు ఇస్తున్నారు. ఆమె చీరలు ఇచ్చింది, మగవాళ్ళకి పంచ బనీలు అన్ని ఇచ్చింది ఆమె ఆ రోజు కాలంలోనే. మీరు కొత్తగా సృష్టించింది ఏం లేదు. ఇవన్నీ మీకు మాట్లాడితే, నిజాలు మాట్లాడితే మీ కడుపులో జీర్ణించుకో. దానికి వ్యంగ్యమైనటువంటి పరికిమాల కొంతమంది
విధవల కన్నా దారుణంగా మాట్లాడేటటువంటి విధవలతో మాట్లాడిస్తున్నటువంటి మిమ్మల్ని ఇంకా ఏ చెప్పుతో కొట్టినా తక్కువే మీకు. ఓకే, మీరు కాంగ్రెస్ ప్రజలకు బాకీ పడింది అన్నట్టు కూడా కేటీఆర్ మాట్లాడుతున్నారు. 4 కార్డులు మీరు బాకీ, 4 పథకాలతో మీరు బాకీ ఉన్నారట కదా. కానీ ఆయన 8 లక్షల కోట్లు బాకీ ఉన్నాడు కదా తెలంగాణ ప్రజలకి. 8.5 లక్షల కోట్లు మేం చేసిన అప్పు కాదు, అది కేసీఆర్ కేటీఆర్ చేసిన అప్పు. నువ్వే వాపస్ జూబ్లీస్ లో 4 కార్డులతోనే ప్రచారం చేస్తున్నారు ఎన్నికల కోసం, ఉప ఎన్నికల కోసం. ప్రజలు సమాధానం చెప్తారు కదా. నీకేం దమ్ముంటే నువ్వు ప్రచారం చేసుకో, మా దమ్మేందో మేము ప్రజల దగ్గర పోతాం, ప్రజలు మాకు తీర్పిస్తారు. నువ్వు ఆ కార్డులతో ప్రచారం చేస్తున్నామా, ఆ కార్డు లేకుండా ప్రచారం చేస్తున్నామా, మేము చేసిన పనులు చెప్పుకొని ప్రచారం చేస్తున్నామా. మేము ఇంకా అందరు అంటారు, మాకు మీలాంటి మీడియా వాళ్ళు అంటారు చేసినవి కూడా మీరు చెప్పుకోరు అంటారు. మీలాగా చెయ్యనివి మేము చెప్పుకోలేదు, చేసినవే చెప్పుకుంటాం, చెయ్యనివి చేస్తాము అని చెప్తాం. మీ దరిద్రానికి మా మంచితనానికి చాలా దూరం ఉన్నది. జూబ్లీస్ ఎన్నికలు ఎవరిది పోరు, ఎవరిది పై చేయి? మాదే ఉంటుంది. ఎవరిది ఎందుకు ఉంటుంది? ఇంకా క్యాండిడేట్ డిసైడ్ అవ్వలేదుగా. అన్నీ మాకు అవసరం. కాంగ్రెస్లో ఎప్పుడైనా అదే వానం అవుతుంటుంది. ఓకే, గ్రౌండ్లో మేము పని చేస్తాం, లీడర్ వస్తాడు, ఇచ్చినాక ఆ లీడర్ని చూసి, క్యాడర్ని చూసి, పార్టీని చూసి, చేసే విధానం చూసి ప్రజలు ఎన్నుకుంటారు. హైదరాబాద్ పైసలు, తెలంగాణ పైసలు బీహార్కి పంపిస్తున్నట్టుగా. అవునా? వీళ్ళు గతంలో మూటలు ఆయన పేరేంది, అమిత్ షాకి పంపించినట్ల, మోదీకి పంపించినట్లు అందరూ. నువ్వు చేసిన అప్పు తీర్చడానికే నెలకు 18,000 కోట్లు వస్తే ఎటు పోతున్నాయి పుసుకుమని 1వ తారీఖు తర్వాత 2వ తారీఖు తర్వాత చూద్దామంటే ₹1 కాయిన్ కూడా కనబడదు మా ఖజానా. మళ్ళీ తెలంగాణ ప్రజల పైసలు పెట్టుడేంది, తెలంగాణ ఖజానా పెట్టుడేంది. ఏమో ఇంత ఉంచిపోయినావు, మేము నీకు ఇచ్చిపోతే నువ్వంతా లూటీ చేసినావు. మహారాష్ట్రకు తీసుకొని పోయి నీకు సంబంధం లేకుండా పంజాబ్ రైతులకు పనిచేసి వచ్చినావు. చచ్చిపోయిన రైతులకు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటే దిక్కు లేదు, కానీ పంజాబ్లో చచ్చిపోయిన వాళ్ళకి చెక్కులు ఇచ్చేసి వచ్చిండు పీకుడు లావు మొనగాడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.